సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 30 ఏళ్ల యువకుడు అఖిల్ ఓయే రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అఖిల్ క్రికెట్ బెట్టింగ్ లో మోసపోయి అప్పుల భారంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అతను తన తండ్రి సంగీత్ రావుకు ఫోన్ చేసి తన ప్రాణాలు తీసుకుంటున్నానని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 30 ఏళ్ల యువకుడు అఖిల్ ఓయే రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అఖిల్ క్రికెట్ బెట్టింగ్ లో మోసపోయి అప్పుల భారంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అతను తన తండ్రి సంగీత్ రావుకు ఫోన్ చేసి తన ప్రాణాలు తీసుకుంటున్నానని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాసిత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. బాసిత్, యువకుడి సుసైడ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ కమాన్ వద్ద గల లాబీ షో ఓయో రూమ్ లో ఒక యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. యువకుడు అఖిల్ 10 సంవత్సరాలు తన 10వ తారీఖున ఓయో రూమ్ లోకి వచ్చి రూమ్ తీసుకోవడం జరిగింది. ఆ రూమ్ లో ప్రస్తుతం అతను సూసైడ్ చేసుకోవడం కారణాలు ఏంటంటే ఆన్లైన్ లో బెట్టింగ్లతో అప్పులో పాలయ్యి అతను ఇబ్బందులు ఎదుర్కొంటూ తన ఇంట్లో కాకుండా ఓయో రూమ్ లో తీసుకొని ఆ రూమ్ లో ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆ ఆత్మహత్యకు ముందు తన తండ్రి రామచంద్రపురం నివాసం ఉండే స్థాయి కాలనీ నివాసం ఉండే సంగీత్ రావు కూడా ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకుంటున్నాను, నాకు బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి, నాకు ఆన్లైన్ లో నేను బెట్టింగ్ పెట్టి నేను మోసపోయాని చెప్పి తండ్రికి ఆ సమాచారం సంగీత్ రావుకు సమాచారం ఇవ్వడంతో సంగీత్ రావు తన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం తీసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకునేసరికి అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం ఉంది. ఇదంతా క్రికెట్ బెట్టింగ్ లో మోసపోయి అప్పుల పాలు కావడంతోనే ఈ అఖిల్ సూసైడ్ చేసుకున్నాడని చెప్పి తన తండ్రి తెలపడం జరిగింది. ఈ రూమ్ లో ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఈ అఖిల్ ను మృతదేహాన్ని పటాన్చెరు పోలీస్ స్టేషన్ పోలీసు పరిధిలోని ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ కేసు నమోదు చేసుకుని రామచంద్రపురం చెందిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దాని మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అఖిల్ గతంలో ఈ యువకుడికి సంబంధించినటువంటి బెట్టింగ్ లో కానీ అతను చేస్తున్నటువంటి ఏదైతే అప్పులకు సంబంధించి పేరెంట్స్ కి ఈ విషయం తెలియదంటారా? అంటే ప్రస్తుతం ఒకేసారికి ఆ అఖిల్ అనే యువకుడు ఒకేసారి బెట్టింగ్ లో మోసపోయాడని చెప్పి కూడా మనం చెప్పలేము. గతంలో కూడా కొన్ని అప్పులు చేసినట్టు సమాచారం అందుతుంది. తల్లిదండ్రులు కూడా ఈ సమాచారం అందినా కానీ అతను వారించినా కానీ అతను అదే దారిలో ఇంకా సంపాదిస్తాననే ఆశతోనే ఆ బెట్టింగ్ మళ్ళీ మొన్న బెట్టింగ్ పెట్టినట్టు సమాచారం. ఆ బెట్టింగ్లలో భారీ ఎత్తున మోసపోయాడు. మోసపోయడం దాంతో పాటు తల్లిదండ్రులు కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్పే విషయం కానీ దాని మీద సర్ది చెప్పే ఇందుకు తల్లిదండ్రులు అతను వినే పరిస్థితులు లేకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఆ అఖిల్ మరణానికి కారణమైతే ఈ ఆన్లైన్ లో యువకులు ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో బెట్టింగ్లు పెట్టి దాని మీద యాప్ లోన్ తీసుకొని దాని వల్ల అప్పులు రావడంతోనే ఈ ఆత్మహత్యలు చేసుకుంటానని చెప్పొచ్చు. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.